హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా మరొక కొత్త అప్డేట్‌ని అయితే తీసుకొచ్చింది ప్రభుత్వము. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వము తాజాగా మరొక కొత్త అప్డేట్ని అయితే తీసుకువచ్చిందండి. సో ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ విధంగా గ్యాదర్ చేసి అయితే తీసుకువచ్చాను. క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాల్లో ప్రధానమైనది ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం అన్నమాట. ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు గృహ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో గతంలో ఈ యొక్క లబ్ధిదారులకు ఇల్లు అనేటువంటిది నిర్మించిన తరువాత బిల్లు రావడంలో ఆలస్యం అనేటువంటిది ఎదుర్కొనడం సాధారణమైతే అయిందనమాట. సో దీనికి కారణంగా అధికారులు స్వయంగా స్థలానికి వెళ్ళి ఇళ్ల ఫోటోలు తీసి నివేదికను పంపడంలో ఆలస్యం అయితే అవుతూ ఉండడం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్గా బేస్ మట్టం లెవెల్ వరకు ఇల్లు అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నారు. సో దాని తర్వాత మీకు తొలి విడత ₹1,00,000 బిల్ అనేటువంటిది రావాలి. సో ఇక మీకు బిల్లు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ బేస్ మట్టం లెవెల్ వరకు నిర్మాణం కంప్లీట్ అయింది కదా, వాటిని ఫోటోలు తీసైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి యాప్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు తొలి విడత ₹1,00,000 బిల్ అనేటువంటిది మీ బ్యాంక్ అకౌంట్స్కి జమ కావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది ఎవరు చేసేవాళ్ళు, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో హౌసింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళైతే స్వయంగా వచ్చి ఫోటోలు తీసి అప్లోడ్ చేసి చేసేవాళ్ళు అనమాట. సో బట్ ఈ విధంగా అధికారులు రానున్నటువంటి రోజులు మొత్తం కూడా ఆలస్యం అయితే చేస్తున్నారని సో అధికారులు అయితే గుర్తించారనమాట. ప్రభుత్వ అధికారులు అంటే ఈ యొక్క హౌసింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి అధికారులు ఆలస్యం అయితే చేస్తున్నారనమాట. అంటే ఈ బేస్ మట్టం లెవెల్ వరకు పూర్తయినప్పటికీ కూడా వాళ్ళు వీలైనంత త్వరగా వచ్చి ఫోటోలు తీసుకోకపోవడం, ఇటువంటి కారణాల చేత మనకు కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం. ఓకేనా. సో నాకు తెలిసి ఈ విధానం అనేటువంటిది బెస్ట్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారుల కోసం మీరు పడిగాపులు కాయకుండా ప్రభుత్వము స్వయంగా మీరే ఈ ఫొటోస్ అనేటువంటి దాన్ని అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే కల్పించబోతుంది. దాని గురించి అయితే ఇప్పుడు చూద్దాము. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త సౌకర్యం అయితే కల్పించింది. ఇకపై అధికారులు ఫోటోలు తీయకుండానే, అంటే వాళ్ళు వచ్చేదాకా మీరు వెయిట్ చేసి ఈ ప్రాసెస్ మొత్తం జరగకుండానే మీకు లబ్ధిదారులే అంటే స్వయంగా మీరే యాప్ ద్వారా ఇళ్ల చిత్రాలు అనేటువంటి వాటిని అప్లోడ్ చేసేందుకు అవకాశం అయితే కల్పించారండి. ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క ఫోటోల ఆధారంగా బిల్లులు అయితే మీకు విడుదల చేస్తారు. మీరు ఏవైతే ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారో సో ఆ ఫోటోలు ఆధారంగా మీకు బిల్లు అనేటువంటి వాటిని విడుదల చేస్తూ ఉంటారు. ఈ విధానం వల్ల ఆలస్యం తగ్గి లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అయితే అంది వాళ్ళు ఇంటి నిర్మాణ పనులను కొంచెం కొంచెంగా ముందుకైతే తీసుకువెళ్తూ ఉంటారు. సో వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాసెస్ అనేటువంటిది చాలా అంటే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే అధికారుల కోసం ఎదురు చూడకుండా మీరు స్వయంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క బిల్లులకు అనేటువంటి వాటికి సంబంధించి ఫోటోలు తీసి పెట్టుకుంటుంటే వీలైనంత త్వరగా మీకు అమౌంట్ అనేటువంటిది పడిపోతూ ఉంటుంది. సో దాన్ని మీ యొక్క ఇంటి నిర్మాణాన్ని కొంచెం ముందుకైతే కొనసాగిస్తూ వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే డబ్బులు అనేటువంటిది పడుతూ ఉంటుంది కాబట్టి. సో కాబట్టి నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు. మీరు దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. ఓకేనా. సో ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులకు దశల వారీగా నిధులు అనేటువంటివి అయితే అందున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కొత్త పదాన్ని ఈ యొక్క కొత్త పద్ధతి పారదర్శకతను పెంచడమే కాకుండా గ్రామీణ కుటుంబాల భాగస్వామ్యాన్ని కూడా పెంచేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము మనకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు మంజూరు జరిగాయన్నమాట. సో ఈ పథకం కింద దశల వారీగా అమలైతే అవుతుంది. సో మొదటి దశలో వచ్చేసి ముగ్గు పోసి బేస్ మట్టం వరకు లేపినటువంటి తరువాత డబ్బులైతే జమ చేస్తారు ₹1,00,000 మీకు అంతా తెలిసిన విషయమే. ఆ తర్వాత గోడలు కట్టిన తర్వాత ఫోటోలు తీసి పంపితే మొదటి వాయిదా అయితే వస్తుందన్నమాట.
మూడో దశలో వచ్చేసి మనకు పైకప్పు పూర్తయిన తర్వాత మరో విడత అయితే విడుదల కావడం అయితే జరుగుతుంది. చివరగా ఇంటి పనులు ముగిసిన తర్వాత తుది బిల్లు అంటే చివరి బిల్లు అనేటువంటిది మీకు జమ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా లబ్ధిదారులకు పారదర్శకతతో పాటు వేగవంతమైనటువంటి ఆర్థిక సహాయం కూడా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ కొత్త విధానాన్ని అంటే మీ అంతటా మీరే స్వయంగా ఈ యొక్క మొబైల్ యాప్‌లో ఈ ఫోటోస్ అనేటువంటి దాన్ని అప్‌లోడ్ చేయడం వల్ల వీలైనంత త్వరగా మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ అకౌంట్స్‌కి అయితే జమ కావడం అయితే జరుగుతుందనమాట. కాబట్టి దీన్ని ఒకసారి గుర్తించండి. నేను యాప్‌లో ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి ఫోటోసు, సో మనకు దానికి సంబంధించినటువంటి లాగిన్ ఎలా అవ్వాలి, పూర్తి వివరాల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే తెలియచేయడానికి అయితే ప్రయత్నిస్తాను. జస్ట్ మీకు ఒక అవగాహన కోసం ఫస్ట్ అయితే చెప్తున్నాను. బట్ యాప్‌లో ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి, ఏ యాప్‌లోకి వెళ్ళాలి, ఆ వివరాలు మొత్తం గురించి కూడా మీకు ముందు ముందు రోజులైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే తప్పకుండా మీకు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.